అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. నిజంగా గాయత్రి గారు చెప్పినట్టు ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కాదండి, నేను మ్యూజిక్ ఫ్యాన్, నాకు సింగర్నే, నాకు నటించడం పెద్దగా తెలియదు. నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా క్లుప్తంగా చెప్తాను. రామారావు గారు పట్టుపట్టారు అసలు. నాకు వద్దండి, నాకు యాక్టింగ్ చేయడం రాదు, దయచేసి ఏమి అనుకోవద్దు అంటే నేను ఒక నాయక ఉంది ఏదో బాగా బాగా పాడుకుంటే నేను నాదేమో నడిపిస్తున్నాను కదా, లేదు మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సింది అని చెప్పి నా వెనకాల పడి నాతో యాక్టింగ్ చేయించాడు. సినిమా చూసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి కూడా సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఘంటసాల గారి పాటలు విని పెరిగి ఘంటసాల గారి పాత్ర ఈ రోజు నేను చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందుగా నేను భగవంతుడిని, అలాగే మా తల్లిదండ్రుల్ని, అలాగే మా గురువు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకు మించి ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియట్లేదు. బట్ డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా చూసి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి మా రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం చాలా మంది ఇందులో నటించడం జరిగింది. మా భారవి గారు, సార్ గారు అందరూ అంటే నేను చాలా చిన్నవాడైనా కూడా చాలా ఆప్యాయంగా నన్ను చూసుకుని సినిమా షూటింగ్ అందరం చాలా మంచి మంచి టైం స్పెండ్ చేసి అలా సరదాగా జరుపుకునే రోజులు చాలా ఉన్నాయి. ఇంకో అదృష్టం ఏంటి అంటే మన తెలుగు సినిమా సంగీతానికి మేల్ సింగర్స్ 2 కళ్ళు, ఒకటి ఘంటసాల గారు అయితే ఒకటి ఎస్పీబీ గారు. ఈ సినిమా లాంచ్ కూడా ట్రైలర్ లాంచ్ కూడా ఎస్పీబీ గారి చేతుల మీద జరగడం, ఆయన చేతుల మీద జరిగింది దాదాపు 3 ఏళ్ల క్రితం. అది కూడా నాకు ఇంకో అదృష్టం. బికాస్ తెలుగు సినిమా పాట అంటేనే మేల్ సింగర్స్ లో ఘంటసాల గారు, ఎస్పీబీ గారు. సో కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం నా మీద ఉండడం, ఈ సినిమా మీద ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్ లో అందరూ వీక్షించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఆగాలి. నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే ట్రైలర్ చూసిన వెంటనే నేను ఆయన మెసేజ్ పెట్టా, సార్ ఇది మరో మహానటి సినిమాలో ఉంది సార్, ఇంత అద్భుతమైన సినిమా మీరు తీస్తారు నేను కూడా ఊహించలేదు, చాలా బాగుంది సార్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన స్పందించారు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ఈ సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇది ఒక మ్యూజికల్ సూపర్ హిట్ అవుతుంది డెఫినెట్ గాను, దీన్ని మనం హైదరాబాద్ లో చక్కగా ప్రమోషన్ చేసి, సార్ విజయవాడలో ఉంటారండి, ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, ఇలా మీలా నాకు ఫోన్ చేసి నన్ను భుజం తట్టిన వాళ్ళు జయర్ శశాంక్ గారు తప్పనిసరిగా మీరు ఏం చెప్తారో చెప్పండి, చేద్దాం సినిమా అని అన్నారు. నేను ఈ సినిమాని హైదరాబాద్ లో ఫిల్మినగర్ క్లబ్ లో శ్రీ చంద్రవాడి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా షో వేయించానండి. షో వేస్తే నేను చంద్రవాడి శ్రీనివాసరావు ఇద్దరు సినిమా చూసామండి. ఎంత ఎక్స్ట్రాడినరీగా చంద్రవాడి శ్రీనివాసరావు ఫీల్ అయ్యారంటే అంత అద్భుతమైన సినిమా తీశారు. ఇది పూర్వజన్మ సుకృతం సత్యనారాయణ, ఇది ఎవరికి వల్ల కాదు, ఇలాంటి సినిమా తీయటం అనేది కాదని చెప్పేసి ఆయన రామారావు గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన విడుదల చేయడానికి సన్నాహాలు ఉండగా ఈయన ఆల్రెడీ 12వ తారీఖు డేట్ వేశారండి. డేట్ వేశారు. ఈ లోపల రామారావు మన చంద్రవాడి శ్రీనివాసరావు ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి ఆయన కొంచెం వేరే పనులు ఉండటం వలన దీనికి ముందుకు రాలేకపోయారు. తప్ప ఈయన చాలా ప్రేమించిన సినిమా అండి ఇది. ఒక చంద్రవాడి శ్రీనివాసరావు నేను సినిమా చూసినప్పుడు ఒక 5-6 సీన్లు అయితే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది వేసేది సినిమా అని తెలుసు, చూసేది ప్రివ్యూ అని తెలుసు, మన సినిమా వాళ్ళం అయి ఉండి మేము కూడా కంట తడి పెట్టాం. అంటే అంత అత్యంత అద్భుతంగా దాన్ని రామారావు తీర్చిదిద్దారు. కాబట్టి ఈ సినిమాని రేపు 12వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా 12వ తారీఖు రిలీజ్ అవుద్ది. మన తెలంగాణలో శోభారాణి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తా ఉంటున్నారు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనం రామారావు గారిని ఖచ్చితంగా అభినందించాలండి. ఇది టేస్ట్ తో తీసిన సినిమా తప్ప డబ్బుల కోసం తీసిన సినిమా కాదండి. ఆయన తెలుసు బిజినెస్ అవ్వదు, కొనరు, ఎన్ని ఆయన తెలుసండి. ఏం పర్లేదండి, నమ్ముకున్నాను నేను సినిమా, నేను కావాల్సిన విధంగా నేను తీసుకున్నాను. ఆ సినిమాని ప్రేక్షకులకు పంపించడం వరకు నా బాధ్యత
అని చెప్పి ఒక గొప్ప పెద్ద మనసుతో ఆయన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు 12వ తారీఖున. డెఫినెట్ గా మనసున్న ప్రతి మనిషి చూడవలసిన సినిమా అండి ఇది. చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టించి గొప్ప గొప్ప ఆలయాలు కట్టించి కూడా ప్రముఖులు అవుతూ ఉంటారు. కానీ కొందరు చరితార్థుల వల్ల గోతులు గొప్పలు కూడా గొప్ప అవుతాయని నాకు విజయనగరం వెళ్ళినప్పుడు తెలిసింది. మహారాజా మ్యూజిక్ కాలేజ్ లో అన్ని చూపిస్తూ ఒక మెట్టు దగ్గర చిన్న గుంటలాగా ఉంది, రండి అక్కడ మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకువెళ్ళారు. అదేంటంటే ఘంటసాల గారు అక్కడ దినుసులు నూరుకున్న గుంట అంటది. అంటే ఒక చరితార్థుడు నడిచిన ప్రతి అడుగు కూడా చరిత్రకి బాట చూపుతుందనడానికి అది నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక ఎత్తు అయితే జీవితాంతంలో ఘంటసాల గారు భీష్మాచార్యులు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అర్జునుడి చేత అంపశయ్య నిర్మింపజేసుకున్న తర్వాత దాని మీద పడుకుని ధర్మరాజు గారికి కనీసం 1000 పేజీలు వాల్యూమ్ ఉన్న ధర్మ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు భీష్మాచార్యులు. అలా సకల వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, శాస్త్రాలు అన్నిటి సారమైన భగవద్గీతని ఆయన ఆ మంచం మీదే పడుకుని ఆసుపత్రిలో రికార్డ్ చేశారు అన్నది నిజంగా ఈ తరానికి భీష్మాచార్యుడు ఘంటసాల అని నా అభిప్రాయం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసే ఈ చిత్రం సినిమా లెక్కలకి అతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక పదానికి 2 అర్థాలు రావడం జరుగుతూ ఉంటది, కానీ ఆ 2 అర్థాలు ఒకే చోటకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గాత్రం అంటే గొంతు అని అర్థం ఉంది, గాత్రం అంటే శరీరం అని కూడా అర్థం ఉంది. మన కేసీ అనుకుంటాం మేమందరం, కృష్ణ చైతన్య. తన గాత్రంలో ఘంటసాల లేకపోవచ్చు కానీ తన గాత్రం ఘంటసాలగా ఈ తెర మీద కనపడడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం. ఆ ఆశీస్సులే ఈ సినిమా మీద కూడా వర్షించి రామారావు గారి దార్శనికత, దర్శకత్వం కూడా ఫలించి మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఈవెంట్ కి ఇలా ఇన్వైట్ చేసినందుకు. ముందు రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్తూ తర్వాత రామారావు గారికి. కొంతమంది లెజెండ్స్ గురించి చాలా మంది చాలా బయోపిక్లు తీస్తారు, కానీ బయోపిక్ తీయటం ఒక ఎత్తు అయితే ఈ రోజుల్లో బయోపిక్ ఎందుకు తీయాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి గుర్తుండిపోయినది గుర్తుండాలి. ఇప్పుడు ఘంటసాల గారు ఇప్పుడు జనరేషన్ అయితే ఎవరు చెప్పరు, నో హూ ఈస్. సో అట్లాంటిది ఇంత గొప్ప వ్యక్తుల్ని చిత్రరూపంలో తీసి ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్ కానీ పర్మనెంట్ గా వాళ్ళకి తెలిసేటట్టు చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని యాక్చువల్ గా అవుతాయి కనుక ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితులు చూస్తే కనుక. బట్ ఫైనాన్షియల్ గా ఆయన ఆశించకుండా ఆయన ఉన్న ప్యాషన్ ఘంటసాల గారు ఉపకారంతో ఆయన చేశారని చెప్పి అందరు చెప్పారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఈస్ డన్. మాటల్లో ఆయన నాట్ సే ఎనీథింగ్. సో ఒకటేంటంటే కొన్ని సినిమాలు ఫ్లాప్లు తీయాలంట. హిందీలో సామెత ఉంది, ఫ్లాప్ బనానా పడతాయి హిట్ బన్ జాతాయి అని. సో దీంట్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ గాను, అట్లాగే చైతన్య వైఫ్ కూడా హస్బెండ్ అంటే మెయిన్ క్యారెక్టర్ చేసి వైఫ్ కూడా ఆయన చేశారంటే ఆల్ దీస్ హ్యాపన్ బికాస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపన్. సో విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ అండి. చాలా విష్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ నాకు ఈ సినిమా ట్రైలర్ పంపించారు ఒక 2 నెలల క్రితం. ఆ చూసిన మరుక్షణం రామ్ సత్యనారాయణ ఫోన్ చేసి, రామ్ సత్యనారాయణ ఈ ట్రైలర్ చాలా బాగుందయ్యా అని చెప్పాను. నాకు తర్వాత ఒక 2 days తర్వాత ఈ సినిమా చూస్తారా సార్ మీరు అడిగారు. తప్పనిసరిగా చూస్తానని చెప్పాను. ఇదే క్లబ్లో ప్రొజెక్షన్ చూశాను నేను, రామ్ సత్యనారాయణ, ఆ డైరెక్టర్ రామారావు. చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఇస్తా, సినిమా ఎట్లా ఉందని అడిగారు. నేనేం చెప్పను ఈ సినిమా గురించి, రామ్ సత్యనారాయణ నీకు ఫోన్ చేస్తానని చెప్పారు. నేను రామ్ సత్యనారాయణతో ఫోన్ చేసి చెప్పింది, నేను ఫీల్ అయింది మీ అందరికి చెప్తాను. ఈ సినిమా రేపు December 12వ తారీఖు కాబోయే ఇంకో శంకరాభరణం. నెంబర్ 2,
ఈ సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ జీవిత ధన్యం. ఇంత గొప్ప చిత్రాన్ని తీయటం మా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఇంత మంచి చిత్రాన్ని సినిమా ఇండస్ట్రీకి అందించి సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని ఖ్యాతిని చాటుతున్న ఆ డైరెక్టర్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఘంటసాల గారి సబ్జెక్ట్ తీయటం, అందులో మన సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన వ్యక్తిని తరతరాలు గుర్తించుకునేట్టుగా ఆయన తీశారు. అంచేత మా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ నిర్మాతకి డైరెక్టర్కి రుణపడి ఉంటుంది. 12 తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది నేను చెప్పింది దానికన్నా కూడా. ఇది నేను ఏమి ఎగ్జర్వేషన్ చేసి చెప్పట్లేదు, నేను ఫీల్ అయింది చెప్పడం నా ధర్మం. ఇందులో ఆ హీరో క్యారెక్టర్ వేశారు ఆ బాబు కృష్ణ చైతన్య. ఆ అబ్బాయిని చూస్తే నారా లోకేష్ ఎట్లా ఉంటాడో అతను బయట ఎంత ప్రెజెంట్గా ఉంటారో ఘంటసాల గారిని అతన్ని నేను నారా లోకేష్ని చూసి ఆ హీరో చూడాల. అంటే ఘంటసాల గారి వ్యక్తిత్వానికి నారా లోకేష్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ప్రెజెంట్గా సైలెంట్గా ఉన్నట్టు. ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఒక్కటి కూడా ఎక్కడ ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. కరెక్ట్గా ఘంటసాల జీవిత చరిత్రని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నట్టు చూపించి ఉంటారు అనుకుంటాను నేను ఫీల్ అయింది. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన తనికెళ్ళ భరణి గారి వారు మన భారవి గారి భారవి గారు కానీ సుబ్బరాయ శర్మ గారి అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించారండి ఈ క్యారెక్టర్లో. ప్రతి క్యారెక్టర్లో జీవించారు. ఆ బాబు అయితే ఆ ఘంటసాల క్యారెక్టర్ని ఎంత బాగా చేశారంటే ఎంత చెప్పినా తక్కువే. శంకరాభరణం సోమయాజులు గారికి ఎంత పేరు వచ్చిందో ఈ బాబుకి అంత పేరు వచ్చింది ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నేను ఫీల్ అయ్యి చెప్పేస్తాను. ఇందులో నేను ఒక సీన్ చూశాను, నాకు హార్ట్కి బాగా, నా నిజ జీవితానికి బాగా దగ్గరలో ఉన్న సీను. నేను నాగేశ్వరరావు గారికి దేవదాస్ సినిమాలో ఆయన చనిపోతూ ఒక బండి తీసుకొస్తే బండి అతనికి చనిపోతూ జేబులో డబ్బులు తీసుకొచ్చి అతను డబ్బు ఇచ్చి నాగేశ్వరరావు చనిపోతారు. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అట్లానే ఘంటసాల గారి ఈ క్యారెక్టర్ చివరి ఏజ్లో బిఫోర్ క్లైమాక్స్ ఒక సీన్ చూశాను. నాకు ప్రతిరోజు ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా దారిలో ఒక 5-6 సార్లు గుర్తొచ్చింది ఆ సీన్. సభావేదిక మీద ఉన్నటువంటి రామారావు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆవిడి సభ ముందు నా ముందు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. పత్రికా విలేకరులకి అందరికీ కూడా. చదలవాడు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే ఈ సినిమా చూడాలనిపించిందండి. ఎందుకు అంటే ఆయన జనరల్ గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి. ఆయన చదలవాడు శ్రీనివాసరావు గారు బాగుంటే బాగుందని చెప్పేస్తారు, లేదంటే లేదని చెప్పేస్తారు. మరి అంత ఆయన్నే మీరు మెప్పించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. రామారావు గారు నిజంగా కూడా. ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు, కానీ బయోపిక్ తీయాలనే ఆలోచన మీకు వచ్చిందే నిజంగా గ్రేట్ సార్ రామారావు గారు. ఎందుకంటే చాలా మందికి రాదు అది, ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ అవ్వదు అని భయం వాళ్ళకండి. కానీ ఇందాక చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఘంటసాల గారు నేను 1971లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఎవరిది అంటే ఏదో పేరు చెప్పారు, ఘంటసాల గారు వస్తారట ఇప్పుడు అన్నారండి. నేను అక్కడ అప్రెంటిస్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఇంకా డైరెక్టర్ తిట్టారు అని చెప్పేసి వెంటనే వచ్చి అక్కడ నుంచున్నాను. ఆయన వస్తారు కారులో దిగుతారు చూడాలి అని. చూస్తే ఆయన అచ్చు తెలుగువాడి గెటప్ లో దిగి థియేటర్లోకి వెళ్ళారు. నా జన్మ ధరించింది అనుకున్నాను నేను ఆ రోజు అండి నిజంగా కూడా. సభకు నమస్కారం. ముందుగా ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ వినోద్, సురేఖామూర్తి గారు ఆ పాత పాటల్ని దాదాపు ఒక 45 నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అందుకు మళ్ళీ ఆ పాత ఆ నాస్టాలజీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నేను మా భారం అనుకుంటున్నాం, ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం, మళ్ళీ అది వినగలం, అంత ఆనందం కలిగింది ఫస్ట్. రెండోది, ఒక నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయనకి ఆ సినిమా గురించి చెప్తుంటే.
శంకరాభరణం అవుతుందని ఆయన అన్నారు. నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి. ఒక సినిమా తీయడం చాలా తేలిక, రిలీజ్ చేయడమే కష్టం. ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి, దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఘంటసాల ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ శ్రమ మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటీనటులందరూ మా భారవి కానీ, సుబ్బరాయ శర్మ, మిగతా మా పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులు ఏమి తీసుకుని ఉండరు, బహుశా ఇచ్చి ఉండరు. అంటే పరిస్థితి అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలో నిజంగా ఇందాక పొరపాటున తనిఖీల బండి కూడా ఉండడం నేను లేను, కానీ ఆ రుణం ఇలా తెచ్చుకుంటున్నాను. సినిమా ప్రమోషన్ ఎక్కువసేపు మాట్లాడడం ఘంటసాల గారి పట్ల, ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఒకటే ఇక్కడ చిన్న మైనస్ ఒకటి చెప్తాను. ఆయన ఎంత ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు. అది యాక్చువల్గా హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భుజ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అది భగవద్గీత సారం. అంటే ఒరే, నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, లేదా స్వర్గాన్ని వెళ్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషనల్ భగవద్గీత అనేది భవిష్యత్తును మోటివేట్ చేసేది, అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు. భగవద్గీత బతకడానికి పెట్టేది, బతికించడానికి పెట్టేది, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో, అది ఆచారం అయిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత తింటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఆ దరిద్రం వచ్చేసింది మనకి. అయినా సరే ఘంటసాల గారి ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత చదివి నేను ముగిస్తాను. ఘంటసాల గారికి ఒక చాలా గొప్ప విషయం, ఆయన ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఫస్ట్ చెప్పే మాట ఏమిటంటే, నేను యాయవారాలు అంటే వారాలు అవి చేసుకున్న క్రమంలో నేను జోన పుట్టినప్పుడు ఏ తల్లి నాకు మొదటి ముద్ద వేసిందో ఆవిడ ఆశీర్వచనమే నన్ను ఇంతదాకా తీసుకొచ్చిందని ప్రతి సభలోనే చెప్పాడు మహానుభావుడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ స్వరాలు నేర్చుకున్నవాడు, అర్ధాకలితో జీవన సంగతులు తెలుసుకున్నవాడు, సంగీతాన్ని అవపోసన పట్టి తొలి ముద్ద పెట్టిన అమ్మ కాళ్ళకి దండం పెట్టినవాడు ఘంటసాల. ఘంటసాలే లేకపోతే కరుణశ్రీ పుష్ప విలాపానికి కన్నీరు తుడిచేవారెవరు? తెలుగు సినిమా పాటల్లో పన్నీరు వెళ్ళేదెవరు? రసికరాజ తగువారము కామ అంటూ జయభేరి మోగించి శివశంకరి అంటూ దర్బారీ కాలంలో దరువులు ఉంచిన జగదేక గాన వీరుడు ఘంటసాల. ఎన్ని మెట్లెక్కినా కానని ఏడుకొండల వాణ్ణి తిరుమల శిఖరాలు దింపించిన గానం ఘంటసాలది. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఒక దాని పేరు ఏఎన్ఆర్, మరో దాని పేరు ఎన్టీఆర్. వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టుండేది, వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టుండేది. కోటి కోయిల పెట్టు ఘంటసాల, వేయి వేయిల నెట్టు ఘంటసాల, వెరసి సుస్వరానికి ఆయువు పట్టు ఘంటసాల. చాలా గొప్పగా పాడితే ఘంటసాలలా పాడేవనేవారు. అది ఆయన స్వరస్థానం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయిన రోజున కన్నీరెట్టని తెలుగువారు లేరు. పోతూ పోతూ భగవద్గీత సారాన్ని ధారపోసి ఏడుకొండల వాడిలో ఐక్యమైన వెంకటేశ్వరుడు ఘంటసాల. నమస్కారం. ఒక్క మనసులో మాట చెప్పి నేను దిగిపోతాను, పెద్దగా ఉపన్యాసం చెప్పలేని వాడిని కాబట్టి. రామారావు గారు విజయనగరం పిలిపించి ఘంటసాల గారి గురువు వేషం పప్పాయన సీతారామ శాస్త్రి గారి వేషం మీరు వేయాలి అని చెప్పి అన్నారు. నా చేత చేయించారు. చేయించిన రోజున ఒక డైలాగు
పర్టికులర్ గా నా చేత చెప్పించారు కావాలని, ఒక 2 సార్లు 3 సార్లు కూడా చెప్పించారు ఇలా చెప్పాలి అని. అదేంటంటే గాత్రం కాదురా ముఖ్యం, భావం ముఖ్యం అని చెప్పించారు. ఎంతో మంది గాయకులు ఉన్నారు కానీ భావానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పాటలు పాడిన వారు ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తరగదు. ఆయన పాటలు విని పెరిగిన వాళ్ళు, నాన్నగారి సినిమాలన్నింటిలో ఆయన పాటలు పాడారు. నాకు చిన్న అనుభూతి ఏంటంటే మా అన్నయ్య పెళ్లికి ఘంటసాల గారి కచేరీ జరిగింది. ఆ కచేరీ ఘంటసాల గారు అడిగి రూపాయి తీసుకోకుండా వచ్చి ఆ కచేరీ చేశారు. అంటే ఫ్రెండ్షిప్. నాన్నగారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి ఘంటసాల గారు పాడుతున్నారు. తర్వాత ఈయన సినిమాలు ప్రొడ్యూసర్ అయినాక కూడా ఉన్నారు. సో ఆ ప్రేమతో అభిమానంతో తమ్మారెడ్డి గారు నేను వచ్చి కచేరీ చేస్తానని ఆయన అంతటా ఆయన వచ్చి చేశారు. జనరల్ గా సముద్రానికి కొలతలు ఎవరు చేయలేరు, కొలతలు లేవు, తీయలేరు, చేయలేరు. అలాంటి సముద్రం లాంటి ఒక ఘంటసాల గారి కొలతలు కొలిచి ఆయన దర్శకత్వం చేయటంటే సముద్రాన్ని కొలిచిన వాడు రామారావు గారు. జనరల్ ఎక్కడ సినిమాలు చేసినప్పుడు సినీ పరిశ్రమ యావత్తు ఆయనకు సన్మానం చేయాలి. దురదృష్టం ఆయనతో మన సన్మానం చేసుకుంది. సో డెఫినెట్ గా ఘంటసాల గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన గురించి మాట్లాడేటంత స్థాయి, అంత ఇది ఎవరికీ లేదు. చాలా మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి. భరద్వాజ్ గారు చెప్పారు, ఆర్తి అన్నారు, భక్తి అన్నారు, అన్నీ చెప్పారు. గులాం బడే అలీ ఖాన్ గారు వీరిద్దరి ఆత్మీయ సమ్మేళనంలో అటు వీరి శిష్యులు అటు వారి శిష్యులు కలిసి తమ గురుదేవులను కీర్తించి ఒక గీతాన్ని నేను రాయటం నా అదృష్టంగా భావిస్తుంది. ఘంటసాల గారి గురించి అలీ ఖాన్ గారు తమదైన పద్ధతిలో వహ్వా ఘంటసాల, వహ్వా గంధర్వశాల అని కీర్తిస్తే, అలీ ఖాన్ గారి గురించి ఘంటసాల గారి శిష్యులు సలాం 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 బడే గులాం అలీ ఖాన్, ఈ స్వరానికే పరవశించు ప్యారా హిందుస్థాన్ హమారా హిందుస్థాన్. ఘంటసాల గారి కోసం మాట్లాడి అంటే ఎంతకంటే అదృష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అన్నట్టుగానే నేను కూడా గురువు గారికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే రామారావు గారు ఆయన చేసిన ప్రయత్నం సంగీత అభివృద్ధి కోసం చేశారు. ఆయన అంటే సంగీతాన్ని అభివృద్ధి చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. కాబట్టి నా సంగీత కులానికి ఇది ఎంతో కావాల్సిన సినిమా ఇది. అందరూ ఆయన కష్టపడ్డారు, ఆయన ఇష్టపడి చేశారు, కష్టపడి చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ రామారావు గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. నమస్కారం. ఘంటసాల పాటకు నమస్కారం. ఆ పాట విని పరవశించిపోవడమే కాదు, ఆ పాటకు ఏదో చేయాలనే తపంతో ఈ సినిమా పాట పుస్తకంలో రాశాను. ఆయన సంతృప్తి చెందకుండా ఆయన సినిమా తీయాలని వచ్చింది. పాట అంతరించిపోతున్న సమయంలో ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడనే ఉద్దేశంతో రాబోయే జనరేషన్ తెలియాలని తపంతో ఈ సినిమా నిర్మించడం, దర్శకత్వం చేయడం జరిగింది. ఘంటసాల గారు మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డారో అంతకు మించి కష్టపడడం జరిగింది. కానీ తల్లి నవమాసాలు వేసి బిడ్డను ప్రసవించిన ఒక వేదన అనుభవించి ఆ ప్రసవం అయిన తర్వాత ఎంత ఆనందాన్ని పొందుతుందో